నగరం లోపలంతా కంపు కంపు. ఏ రోడ్డుపై చూసినా చెత్తాచెదారమై. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం సిటీలోనే తిరుగుతున్నా వాళ్ళ కంటికి కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు మరీ దారుణంగా ఉన్నారు. సిటీలో నెలకొన్న చెత్త పరిస్థితులపై మా ప్రతినిధి సుప్రియ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. నగరంలో ఎక్కడ చూసినా కానీ ఇది పేరుకి మాత్రమే హైదరాబాద్, కానీ ఎక్కడ చూసినా కానీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి చెత్త ఉంటుందని చెప్పాలి. అయితే హైదరాబాద్లో చిన్న బస్తీ నుంచి అవ్వచ్చు, లేదంటే మెయిన్ సిటీ వరకు ఎక్కడ చూసినా కానీ మనకు రోడ్ల పైన విచ్చలవిడిగా చెత్తలు వేస్తుంటారు. కానీ ఇప్పటివరకు మాత్రము దీన్ని జిహెచ్ఎంసీ అధికారులు అసలు పట్టించుకుంది లేదు, క్లీన్ చేసిన పరిస్థితి కూడా లేదని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తే కూడా బంజారా హిల్స్లో కూడా మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. పేరుకి మాత్రం ఇది పెద్ద బంజారా హిల్స్ అనే, కానీ లోపల చూస్తే మాత్రం మనకు అంత చెత్తగానే కనిపిస్తుందని చెప్పాలి. అయితే దీనిపైన మాత్రం ఇప్పటివరకు అయితే అధికారులు ఎవరు పట్టించుకున్న పరిస్థితి కూడా మనకైతే కనిపించడం లేదని చెప్పాలి. అయితే 500 మీటర్స్ మేర వరకు మనకు మొత్తం చెత్తతో నిండిపోయి ఉంది. అయితే దీని పక్కన చుట్టుప్రక్కల నివసించే వాళ్ళకి కూడా ఎంతో ఇబ్బంది కలగాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఇది సీజనల్ కాబట్టి ఇటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా రావడంతో కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల హాస్పిటల్స్లో కూడా క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఒకవైపు వరద, ఒకవైపు చెత్త కంపుతో మాత్రం ఇటు నగరవాసులు ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది స్థానికులు కూడా ఒకసారి మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇప్పటి వరకు అసలు దీన్ని క్లీన్ అంటే అసలు క్లీన్ చేయరా, ఇది ఎప్పుడు ఇంతే ఉంటుందా, అసలు ఏంటి ఇక్కడ సిచ్యువేషన్? ఇక్కడ ఆల్రెడీ మేము కమిటీ వాళ్ళతో మాట్లాడినారు. కింద ఓకే 100 మీటర్స్లో బస్తీ ఉంది కింద. ఇక్కడ మొత్తం ఇక్కడ మస్జిద్ కూడా ఉంది అమ్మ. మందిర్, మస్జిద్, చర్చ్ ఏదైనా ఉంటే మన దారిలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మస్జిద్ ఉంది కాబట్టి కింద బస్తీ కూడా ఉంది. ఇంకొకటి ఎప్పుడైనా వర్షం పడితే మొత్తం చెత్త వచ్చేసి ఇక్కడనే కాదు మొత్తం ఇంట్లో కింద వచ్చేస్తుంది. చాలా టైం కంప్లైంట్ ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్పినారంటే ఇది ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్, ఏదైనా మేము మా పైసలు పెట్టుకొని ఇక్కడ ఏదైనా ఫెన్సింగ్ అట్లా చేసుకుందామంటే కూడా వాళ్ళు ఒప్పుకుంటలే. ఇట్లా చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, అందరికీ దోమలు వచ్చేసి టైఫాయిడ్ వచ్చేసి మొత్తం ఇట్లాంటివి పరిస్థితి జరుగుతుంది. ఆల్రెడీ ఒక్కసారి కాదు, 3 సార్లు కాదు, 5 times we have told them to do this needful. Only cleaning is not the solution madam. ఇప్పుడు క్లీనింగ్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ మొత్తం వేరే వేరే సిటీస్ నుంచి నార్త్లో అందరు వచ్చేసి ఇక్కడ కిరాయాతో ఉంటున్నారు. వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళ బండి వస్తుంది, వాళ్ళు పొద్దున అక్కడ వేస్తలే వచ్చేసి కొద్దిగా 10 o'clock 9 o'clock డైలీ వచ్చేసి ఇక్కడ చెత్త వేసేస్తున్నారు. అది బస్తీ వాళ్ళు అంటే వాళ్ళు 100 రూపీస్ ఇచ్చేసి లేకపోతే గవర్నమెంట్ బండికి చెత్త వేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళు కిరాయి వాటిలో వచ్చేసి ఇక్కడ మొత్తం చెత్త వేస్తుంది. దీని ప్రకారంగా ఎవ్రీ టైం వెన్ ఎవర్ ఇట్స్ రైనింగ్ కింద మొత్తం చెత్త వచ్చేస్తుంది. మేము మా చేతిలో, నేను బస్తీ వాళ్ళే, మేము చేతి నుంచి ఇది మొత్తం చెత్త తీసి బయట పెడుతున్నారు. కింద నాల కూడా ఉంది, అక్కడ కూడా ప్రాపర్ డ్రైనేజ్ వాల్ అట్ట సిస్టమ్ చేయలే మేడం. అందుకోసం మా రిక్వెస్ట్ అంటే పిల్లల గురించి మేము ఏం చెప్తున్నారంటే ఒక్కసారి మీరు కెమెరా చూపిస్తే ఇక్కడ ఫెన్సింగ్ వచ్చేస్తే మనకి ఒక ఇట్లా వాల్ కూడా వచ్చేస్తే వీ విల్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ మేడం. ఓకే, సో ఇక్కడ చూస్తే మాత్రం పరిస్థితి ఇదనే చెప్పాలి. అయితే ఇది ఒక రోడ్ అయినప్పటికీ కూడా మొత్తము చెత్తతో నింపేసరికి కూడా ఇది రోడ్ అని కూడా తెలియలేని పరిస్థితిలో ఉందనే చెప్పాలి. అయితే దీనికి ఫెన్సింగ్ వేస్తున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఒప్పుకోవడం లేదు. సో వాళ్ళంటూ కూడా దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఇటు బస్తీవాసులు అయితే కోరుకుంటూ ఉన్నారు. అయితే నగరంని ఫ్రీ గార్బేజ్ సిటీ చేస్తామని గతం నుంచి చెప్తున్నప్పటికీ కూడా మనకి ఎక్కడైతే ఇది కనిపించడం లేదని చెప్పాలి. జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే మనకు ఎక్కడ చూసినా ఇట్లా చెత్త పేరుకుపోవడం తో మాత్రం ఇటు నగరవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్ని కంప్లైంట్స్ పెట్టినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే అసలు ఈ చెత్త పైన మాత్రము ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోకపోవడంతో మాత్రం నగరంలో ఎక్కడ చూసినా మనకు ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చాణిక్యతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.